కొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఓం నమో వెంకటేశాయ. గత 2 నెలల క్రితం నాకు కొన్ని షాల్స్ కావాల్సిన ఉద్దేశంతో ఎవరైతే ఈ మ్యానుఫ్యాక్చరర్ ఉన్నాడో, టీటీడీకి సప్లై చేస్తున్నాడో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక 100 షాల్ కొనడం జరిగింది. అప్పుడు అతను ఒక షాల్ 350 రూపాయల లెక్కన ఇచ్చాడు. అదే టీటీడీకి 1334 రూపాయలు ప్లస్ ట్యాక్సులు ఈ విధంగా కలెక్ట్ చేస్తున్నాడు. మాకు డౌట్ వచ్చి మేము ఈ ఐటెంని ఏదైతే ఉందో బోర్డు మీటింగ్లో డిస్కస్ చేయడం జరిగింది. బోర్డు మీటింగ్ సభ్యులందరూ కూడా దీని మీద ఎంక్వైరీ చేయాలి అని అంటే ఏసీబీ ఎంక్వైరీకి ఆర్డర్ చేశాం. ఏసీబీ వాళ్ళు కూడా ఈ శాంపుల్ తీసుకెళ్ళి ల్యాబ్కు పంపించారు. ఆ ల్యాబ్ రిపోర్ట్ కూడా రావాలి. వచ్చిన తర్వాత దీంట్లో సిల్క్ ఎంత ఉంది, పాలిస్టర్ ఎంత ఉంది, కాటన్ ఎంత ఉంది అన్నీ తెలిసిపోతాయి. అప్పుడు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవటానికి ఈజీ మార్గం సులభం అవుతుంది. అదేవిధంగా దీనికి ఎవరైతే టీటీడీ ఎంప్లాయీస్ ఉన్నారో దీని వెనక వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి ఆ డిపార్ట్మెంట్ నుంచి కూడా వేరే డిపార్ట్మెంట్కి పంపించటం జరిగింది. కాబట్టి దీని మీద ఏసీబీ రిపోర్ట్ రాగానే ఎవరి బాధ్యతలో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకుంటాం. ఇందులో వెనకపోయే సమస్య లేదు. సార్, వరుసగా ఒకదాని తర్వాత ఒక స్కామ్స్ వస్తూ ఉన్నాయి. మీరు చైర్మన్ పదవి చేపట్టిన తర్వాత అన్ని వీటిలో కూడా మీరు ఒక్కోదో స్కామ్ బయట పెడతా ఉన్నారు కదా, ఏం జరుగుతుంది సార్? ఏం జరుగుతుందంటే ప్రతి ఫైల్ నేను ఫస్ట్ డేనే నేను మీడియా కాన్ఫరెన్స్లో చెప్పాను, ఏ ఫైల్ తీసుకున్నా దాంట్లో కరప్షన్ ఉంది. 10 years నుంచి నడుస్తుంది కదా సార్ ఈ స్కామ్ అంటారు, మరి ఇప్పుడు ఎందుకు? 10 years కాదు, 2019 నుంచే, అంతకుముందు జరగల. 2019 నుంచే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచే ఈ స్కాములన్నీ బయటపడుతున్నాయి. ఇదే ఉంది, ఇంక ఇంజనీరింగ్ దోతే ఎన్నో స్కాములు బయటపడుతున్నాయి ఒక్కొక్కటి. అది పెద్ద స్కామ్ అన్నిటికన్నా ఇంజనీరింగ్. ఇది సుమారుగా ఎంత ఉంటుంది సార్ ఈ పట్టు వస్త్రాలకు సంబంధించిన స్కామ్? అదే 125 కోట్లు పెట్టి కొన్నారు ఈ గత 6 సంవత్సరాల నుంచి. సుమారు 100 కోట్లు మిస్యూజ్ అయిందని నా లెక్క అంచనా. బట్ ఏసీబీ ఎంక్వైరీలు తేలుతుంది ఏంటి అని. ఇది బయట 100 రూపాయలు చేయాలి, దీన్ని 100 రూపీస్ కాస్ట్ కూడా ఉండదు. ఎవరున్నారు దీని వెనక? కరుణాకర్ రెడ్డే ఉంటాడు, ఇంకెవ్వరు ఉండరు. ఉంటుంది, రిపోర్ట్ రాని తీసుకుంటాం. ఎవరైతే ఏముంది యాక్షన్ తీసుకునేదానికి? కరుణాకర్ రెడ్డి అయితే ఉంది, ఎవరైతే ఏముంది వానికి. అతనే మొత్తం వ్యవస్థని, తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దోచేశాడు. మళ్ళీ నీతి మాలిన అటు పనికి మాలిన మాటలు మాట్లాడుతూ ఉంటాడు మైకిల్ ముందు వచ్చి. వరుసగా బయటపడుతున్న వీటన్నిటిని ప్రభుత్వానికి నివేదించబోతున్నారా? ప్రభుత్వానికి తెలుసు, ప్రభుత్వానికి చెప్పాం, ప్రభుత్వానికి కూడా లెటర్ రాసాం. ఏసీబీ అంటే స్టేట్ గవర్నమెంటే కదా. మరి మా బోర్డులో గవర్నమెంట్ నుంచి కూడా వస్తారు, ఎండోమెంట్ కమిషన్ వస్తారు, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎండోమెంట్ వస్తారు, వీళ్ళందరూ ఉంటారు మా బోర్డులో. వాళ్ళందరికీ తెలిసే జరుగుతుంది ఎంక్వైరీ కూడా. భక్తుల సొమ్ము అప్పనంగా దోచుకున్న వీళ్ళ మీద చివరికంటా మీరు పోరాడబోతున్నారా, ఏం చేయబోతున్నారా? చూద్దాం, ట్రై చేద్దాం, ఎంత వీలైతే అంతవరకు. ఏదో గతంలో ఏదో జరిగిపోయింది కానీ ఇప్పుడు మాత్రం ఏమీ జరిగే సమస్య లేదు, వదిలిపెట్టేది లేదు. ఎందుకంటే భక్తులు రూపాయి, 2 రూపాయలు, 10 రూపాయలు ఉండి లేసిన డబ్బులు దాన్ని ఎంత సద్వినియోగం చేసుకోవాలి మనం. అట్లాంటిది కోట్ల రూపాయలు దుర్వినియోగం అవుతూ ఉంటే మరి భక్తులు ఊరుకుంటారా? ఇప్పుడున్న పాలక మండలి ఊరుకుంటుందా? మేము ఊరుకునే సమస్య లేదు, దీన్ని వదిలిపెట్టే సమస్య అంతకన్నా లేదు. ఎంత పెద్దవాళ్ళు అయినా సరే యాక్షన్ తీసుకుంటాం. ఇంజనీరింగ్ పనులకు సంబంధించి 100 కోట్లు దుర్వినియోగం అయ్యాను, అది ఎంతవరకు వచ్చింది? అక్కడ దీప్ చెప్పాలంటే ఈ టెండర్ సిస్టంలోనే ఫాల్ట్ ఉంది. ఇప్పుడు నేను ఒక ఎక్స్కి ఇవ్వాలనుకుంటే అతను క్వాలిఫికేషన్ వాడే క్వాలిఫై అయ్యేటట్టుగా ఈ టెండర్ డిజైన్ చేస్తారు. దొంగలు దొరకరు.
సో మిగిలిన వాళ్ళందరూ కూడా డిస్క్వాలిఫై అయిపోతారు. అంత ఫ్రాడ్ జరుగుతుంది అక్కడ. ఏం చేయాలి? మీరు చెప్తే వినరు. అక్కడ రోడ్ వేసేవాడు ఒకడే ఉంటాడు, ఒకడే టెండర్ వేస్తాడు. ఏమనంటే వాడికి క్వాలిఫై అయ్యేటట్టుగా టెండర్ ఇస్తారు. అది పనికి మాలినటువంటి కండిషన్స్ పెడతారు. ఘాట్ రోడ్ వేసి ఉండాలా అంట. రోడ్ వేయడానికి ఘాట్ రోడ్ ఏమైంది, ప్లెయిన్ రోడ్ ఏమైంది? ఘాట్ రోడ్ వేసేవాడు ఒకడే ఉంటాడు, వాడే క్వాలిఫై అవుతాడు. వాడు ఇష్టం వచ్చినట్టు రేట్లు వేసుకుంటాడు. సో ఇట్లా చాలా స్కాములు జరుగుతున్నాయి. ఒక్కొక్కటి పట్టు వస్త్రాల విషయంలో కూడా ఒక్కడే ఉన్నాడండి క్వాలిఫై అయిన. వాడు కూడా అంతే, వాడికి సరిపడే ఇస్తాడు. నువ్వు దేవస్థానానికి ఇంత సప్లై చేసి ఉండాలని ఒక దిక్కుమాలిన కండిషన్ పెడతాడు. వాడే క్వాలిఫై అవుతాడు. వాడే 2-3 టెండర్లు వేస్తాడు. ఇవంతా పెద్ద గేమ్. మన రివ్యూ చేయబోతున్నారు. మొత్తం రివ్యూ చేస్తున్నాం, వదిలిపెట్టే సమస్య లేదు. అయిపోయింది ఏదో అయిపోయింది, కానీ ఇప్పుడు మాత్రం ఏమి స్కాములు జరగట్లేదు కూడా. చూడాలి ఇంకా ఏమేమి దొరుకుతారు, దొంగలు ఎక్కడెక్కడ దొరుకుతారు. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.